హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే అంగరపేట గ్రామం పీగపల్లి మండలం నల్గొండ జిల్లా. ఇక్కడ దొండ సాగు చేసిన రైతున్నాడు. రైతు దొండల ఏ విధంగా లాభాలు ఉన్నాయి, అదేవిధంగా రేట్లు ఏ విధంగా ఉంది తెలుసుకుందాం. నమస్కారం అన్న. ఏం పేరు? మీ పేరు? అంటే దొండతో మీరు ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తారు? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలైనా సాగు చేయబట్టే. ఇప్పుడు ఎట్లా కేజీ ఎట్లా అవుతుందన్న? బస్తా 300. బస్తా 300 రూపాయలు పోతుంది. 300 రూపాయలు అవుతుందంటే ఎంత కేజీ ఎంత పోయినట్టు? 50 కిలో బస్తానా? 50 కిలో బస్తా 300 పోతుంది. ఎంత 3 రూపాయలు అవుతాయి కేజీ? ఇప్పుడు 6 రూపాయలు అవుతుంది. అంతే లెక్క చేయరాదు, అంతే పడుతుంది. మీకు 10 రూపాయలు అట్లా పోయిన టైం ఉందా? 10 రూపాయలు అంటే లేదు, ఎప్పుడో ఒకసారి 1000 వచ్చేది బస్తాకు 1000. బస్తాకు 1000 రూపాయలు. బస్తాకు 1000 రూపాయలు వస్తే అప్పుడు 10 రూపాయలు పోతాయి. 10 రూపాయలు పోతాయి. బస్తా ఎనికి 50 కిలోలు అంటే 50 కిలోలు. 50 కిలోలు. మరి మీకు ఇంత తక్కువ లాసే అనిపిస్తలేనా? లాస్ అయినా ఏ పని చేయలేం, ఇంకా తప్పదు. ఇక మనం ఇదే రూట్లో పోతున్నాం, ఇంతే. ఇక ఇప్పుడు ఒక్కసారి దింపినప్పుడు ఎన్ని బస్తాలు వస్తుంది ఇంట్లో? 20 వెళ్తాయి, ఒకసారి 30 వెళ్తాయి. ఒక్కసారి దింపినప్పుడు 20 వెళ్తాయి, 30 వెళ్తాయి. అంటే 50 కిలోలు అంటే అదే 30 వెళ్ళినప్పుడు 15 క్వింటాలు వస్తుంది, 20 వెళ్ళినప్పుడు 10 క్వింటాలు. 10 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం కదా ఈ తోట పెట్టడం? ఇప్పుడు పెట్టడం ఇప్పుడు ఫస్ట్ టైమే. హార్వెస్టింగ్ కూడా ఇవ్వాలి ఫస్ట్ టైం కదా. ఇదే వైరస్ దీనికి బాగానే వస్తాయి, మందులు కొట్టాలి. ఇప్పుడు ఇది కిందిది కాబట్టి ఇట్లా కొడతారన్న, చిన్న ఉంది కాబట్టి. పెద్దగా అయితే ఎట్లా డ్రోన్ వాడతారా? పంపే పైన స్ప్రే చేస్తాం. పైన ఇట్లా పైకి ఇట్లా పెడతాం, గన్ను పట్టుకొని పైకి వెళ్ళి తిప్పుకోవచ్చు. ఎంత మొత్తం ఖర్చు ఎంత వస్తుంది దీనికి? దొండక ఎకరానికి 60,000 దాకా వస్తుంది. 60,000 దాకా వస్తుంది. ఇప్పుడు ఇది మొక్క ఉంది కదా ఇక్కడ, ఇది ఏడికెళ్ళి తెచ్చిరన్నా? ఇది మీరు సీడు అక్కడి నుంచే వచ్చింది. ఎక్కడికి వెళ్ళి? వాళ్ళు తెచ్చిరు అక్కడి నుంచి, మహారాష్ట్ర కర్ర నుంచి అలా తెచ్చారు. మహారాష్ట్రకి వెళ్ళి. ఎంత మొక్క, ఒక్క మొక్క ఎంత పడుతుంది రేటు? 11 రూపాయలు పడుతుంది. 11 రూపాయలు. అంటే వాళ్ళకి ఇది ఇంత పీస్ కట్ చేసి ఇస్తారు కదా, ఈ పీస్ కట్ చేసి ఇస్తే ఈ పీస్ తీసుకొచ్చి మీరు నాటాలి. పక్కన పిలుపు వస్తుంది, ఇంత ఊరుకు వస్తుంది. ఇప్పుడు ఈ పిలక మీరు మొక్క ఆడ నాటిరు కదా, ఆ పిలక విరగడానికి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు పెట్టి 2 నెలలుగా వస్తుంది. 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. 2 నెలల సంది మీరు ఇది కంటిన్యూగా పెరుగుతూనే ఉంది. దీనికి పెట్టుబడి ఖర్చులు ఎంత వస్తుంది? బాగానే వస్తాయి. మొత్తం మందు పెట్టాలి, కట్ చేయాలి, స్ప్రే చేయాలి, చాలా ఉంటాయి. స్ప్రేయింగ్ వచ్చి మందులు ఇవన్నీ వచ్చేసి మినిమం ఎంత వస్తుంది నెలక? ఎట్లా నెల లెక్క? నెలకు 10,000 వస్తుంది. 10,000 పెట్టుబడి వస్తుంది. ఎకరా కాడనా? ఎకరానికి. మొత్తాన్ని ఎన్ని ఎకరాలు ఇది మొత్తం విస్తీర్ణం? 3 ఎకరాలు. 3 ఎకరాలు. 3 ఎకరాల్లో పెట్టారు. అంటే మొత్తం పైన అన్న దొండలు లాభం ఉందా లాస్ ఉందా? ఇంకా మనకు వేరే పని కూడా కూలి వెళ్తుంది, ఖర్చులు వెళ్తాయి, అంతే. వేరే వాళ్ళ పోకుండా మన పని. చాలా మంది కొందరు ఇంతకుముందు నేను అడిగితే వేరే రైతు లక్షణాల లాభాలు అన్నారు. మీరేమో ఈ రేట్ అంటాల కల్లా నాకే బాగా అనిపిస్తుంది. లేదు, రేట్ లేదు. అప్పుడుండి ఫస్ట్లో పెట్టినప్పుడు బాగా వైరస్ ఎక్కువ అయిపోయింది. ఇదివరకు ఇవన్నీ ఎక్కడి వైరస్ ఎక్కువ, రకరకాల జబ్బులు తయారవుతున్నాయి. అంత మట్టుకి ఆడికాడికి అంతంతే ఉంటుంది. సీడ్ మాత్రం చాలా బాగుంది. క్రాప్ స్వీడ్ మంచిదే. సైజ్ అనేది చాలా పొడుగు వచ్చింది. కాయలు ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు. ఇగో ఈ కాయ సైజు ఇట్లా ఉన్నది. అంటే ఖర్చుతో కూడిన పంట ఇది. ఖర్చుతో కూడిన పంట. ఖర్చు అంటే ఇప్పుడు మీకు మంచిగా పోయిన రేట్ ఇంత ముందు ఫస్ట్ టైం వేసినప్పుడు ఎంత పోయిందన్న? ఒక 50 కిలోలు 1500 దాకా పోయింది. 1500 దాకా పోయింది. 1500 దాకా పోయినప్పుడు 50 కిలోలు 1500 దాకా పోయినప్పుడు మీకు ఒక 15 రూపాయలు మిగిలిపోతుంది రేటు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉందన్న రేటు? 300. మార్కెట్ రేటు? మార్కెట్ ఎట్లా అమ్ముకుంటారు కానీ ఇప్పుడు జనాలు కొనుక్కోవడం, ఇంకా సేట్లు తీసుకెళ్ళి మీకు. ఇప్పుడు ఈ వైరస్ ఇది ఏంటి వలన వస్తున్నా? ఇది మచ్చ కొమ్మ పురుగు. దీనికి వాడాల్సిన ఏంది మందులు ఏంటిది? అలెక్యా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది కొమ్మ పురుగు అంట. ఈడ వచ్చింది, ఒక కాయకు వచ్చేసింది. ఇట్లాంటి వైరస్ వస్తే మళ్ళీ మొత్తం వచ్చేస్తూనే ఉంటుంది కదా, మందులు వాడకపోతే మొత్తం వస్తుంది. ఇది
కొమ్మ పురుగు వచ్చింది. డిసీడనా అలిక్యానా ఇలాంటివి కొట్టాలి. కొడితే ఇది వద్దా అంట. దొండ తోట రైతులు ఎవరంటే మీరు చాలా కేర్గా ఉండండి. ఏది డిసీజన్ అలైక్యాన్ అవి ఆ మందులు వాడితే ఇది పోతుంది. కొమ్మ పురుగు అనేది పోతుంది. ఇప్పుడు తోట ఇది పెట్టినాక ఎన్ని రోజులు ఉంటానా దీర్ఘకాలం మొత్తం టైం? 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత ఎట్లా మళ్ళీ రోడ్డు మొత్తం బీకేయాలా? మొత్తం తీసేసి మళ్ళీ పెట్టుకోవాలి. ఎయిర్ కాడికి వెళ్ళి మొత్తం ఊడవికాలి, తొలగించాలి. మొత్తం తొలగించి మళ్ళీ కొత్త గడ్డ తెచ్చి పెట్టుకోవాలి. కొత్త గడ్డ మళ్ళీ ఆడికెళ్ళి పోయి తీసుకురావాలన్నా? ఇదే రాదానా? వస్తుంది కానీ పెట్టలేక అక్కడి నుంచి మొక్క పెరిగి వస్తుంటుంది కానీ అంతే తెచ్చి పెట్టినాం అంతే. ఇగో ఫ్రెండ్స్, ఇది కొమ్మ పురుగు వచ్చింది. అప్పుడే కాయ. ఇగో ఈ కొమ్మ పురుగు వచ్చిన కాయలు ఇవన్నీ. దొండ తోట రైతులు ఎవరా అంటే కేర్గా కొమ్మ పురుగు వచ్చిన దానికి మందులు కొట్టుకోవాలి. ఎంత ఈ కూలీ ఎంత పడతానా రోజు? బస్తకుందంటే ఒక 50 కిలోలు తెంపితే 100 రూపాయలు ఇస్తారా? 4 బస్తాలు తెంపుకుంటారు. తెంపుతారా? 4 బస్తాలు తెంపుతారా ఒక మనిషి? 4 తెంపుతారు. కాయలు 5 కూడా తెంపుతారు. అంటే 2 క్వింటాలు తెంపుతారా? ఒక 2 క్వింటాలు తెంపితే వాళ్ళకు 400 రూపాయలు పోతాయి ఇప్పుడున్న రేట్లా. మీకు రేటు విన్నప్పుడు ఏమైనా ఎక్కువ ఇస్తారా? అదే రేటా? అదే రేటు. మీకు ఎట్లున్నా కానీ అదే రేటు. తక్కువ ఉన్న అదే రేటు ఇవ్వాలి, ఎక్కువ ఉన్న అదే రేటు ఇవ్వాలి. ఇక్కడ మార్కెట్ ఎక్కడన్నా మీది? మార్కెట్ ఎక్కడ అమ్ముతారు? ఇక్కడనే వచ్చేసుకోతారు. ఇక్కడికి వాళ్ళు బండి బుల్లేర బండి వచ్చేసుకోపోతారు. ఇప్పుడు ఈ కడిలకు తీయకు వచ్చి ఎంత ఖర్చు వస్తుంది? దున్నతోట మొత్తం ఫస్ట్ టైం పెట్టాలంటే ఎకరానికి 3 లక్షలు వస్తాయి. ఎకరానికి 3 లక్షల రూపాయలు వస్తుంది. ఈ తీయ ఫినిషింగ్ వచ్చి కడిలో వచ్చి కడిలో కాస్ట్ 2 కలిపి మొత్తం టోటల్ 3 లక్షలు వస్తాయి. లైఫ్ లాంగ్ ఉంటుంది మనకి. లైఫ్ లాంగ్ ఉంటుంది. ఫిట్టింగ్ మొత్తం వచ్చి ఫిట్టింగ్ ఛార్జ్ అంతా కలిపి. క్రాప్ మాత్రం చాలా సూపర్ ఉంది. కానీ దీనికి కొంచెం వైరస్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్త ఉండాలి. దొండతోట అనేది ఎప్పుడు ఒకలాగా రేట్ ఉండదు. రేట్ బట్టి టైప్ ఉంటుంది. ఒక్కోసారి 6 రూపాయలు 3 రూపాయల కేజీ, 6 రూపాయలు 7 రూపాయల కేజీ పోతుంది రైతుకు. ఒక్కొక్కసారి 10 రూపాయలు ఉడకంగా పోతుంది. ప్రస్తుతానికి మాత్రం 6 రూపాయలు పోతున్నట్టు. 300 రూపాయలు అంటే 6 రూపాయలే. 50 కిలోలకు 300 అంటే 6 రూపాయలు పోతున్నట్టు. దొండ సాగు చేసే రైతులు ఎవరన్నా కొత్తగా ఉంటే ఆలోచించండి, చేయండి. కాకపోతే రేట్ అనేది మరీ అంత పడిపోదు, అంత ఉండదు. అనుకోకుండా తగులుతుంటుంది. తోట ఇది రీసెంట్గా వేసారు. చాలా సక్సెస్ఫుల్గా ఉందని చెప్తుంటారు రైతు. కాకపోతే రేటే ఒక్కోసారి గిట్టుబాటు రేట్ వస్తుంది, ఒక్కోసారి రాదు. కానీ ఇది ఎప్పుడు క్రాప్ అనేది ఎప్పుడు వస్తుంటుంది. దొండ మనం తెంపేదే ఆల్చాం, క్రాప్ వస్తూనే ఉంటుంది. అన్న ఎన్ని రోజులకు ఒకసారి తెంపుతూనే ఉండాలి? ఇది వారం తెంపుతూనే ఉండాలి. వారానికి ఒకసారి. ఇప్పుడు క్రాప్ ఎక్కువ వస్తే ఇట్లా తీయ పెద్దగా అవుతుంది కదా, అప్పుడు రోజు అది తెంపేది ఉండదా? ఒకరోజు వారానికి ఒకసారి తెంపుతుండాలి. ఒకవేళ రోజు తెంపిన రోజులు ఉన్నాయా? క్రాప్ ఎక్కువ వస్తుంది కదన్నా. వారం వస్తాయి. సైజు తీపి మళ్ళీ వారానికి అందుకుంటాయి. వారానికి ఒకసారి కటింగ్. ఇది మంచిగా మిగిలినప్పుడు ఎకరకాల మీకు సంవత్సరానికి ఎంత మిగిలిన రోజులు ఉన్నాయన్నా?
టోటల్ లెక్క చేసినాం, ఖర్చు లెక్క అటు ఇటు పెట్టుకోవడంతా లెక్క చేయలేదు. చేయలేదు, ఫస్ట్ టైం ఇది కాబట్టి చేయలేదు కదా. ఇంత ముందు ఫస్ట్ పాత తోటలో ఎంత మిగిలింది? ఇంకా రేట్లు ఉండేది ఒకసారి తీరుకుంటుంది. ఇక అన్ని మనం టోటల్ చేసి ఎంత ఉందని అమౌంట్ చేసుకోవాలి. ఖర్చుల కాటికి ఇటుకి తీసుకుపోయి వర్షం తీసుకొచ్చి ఇటు పెట్ట ఇంత. ఇక ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు మొత్తం ల్యాండ్? 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఈ 3 ఎకరాలు ఇది పెట్టారు, కనుదేమో అది పెట్టారు. కౌలుదా? కౌలుది ఇప్పుడు ఇదంతా ఖర్చు ఎవరు భరించారు? ఈ ఆయన పెట్టించింది కానీ మాకు నెల లెక్క. నెలకి ఎంత ఇవ్వాలి ఆయనకు? 5,000 ఎకరానికి. నెలకా పంటకా? నెలకు 5,000 అంటే ఎకరానికి 15,000 రూపాయలు మీరు నెలకు చెల్లించాలి. 15,000 రూపాయలు అంటే సంవత్సరానికి వచ్చేసి 10 నెలలకు 1,50,000, ఒక 30,000, 1,80,000 రూపాయలు ఇవ్వాలి మీరు. 1,80,000 వెళ్తాయా మళ్ళీ మీకు? వెళ్తే అట్నే చేస్తున్నాం, అట్నే అవుతుంది. సార్ వెళ్తే వస్తుంది. వెళ్ళావు అంటే ఇప్పుడు మీరు మొక్కలు గిక్కలు మీరే ఇచ్చుకున్నారు? అన్ని మొత్తం అదే 6 నెలల తర్వాత మొక్కలు మీరే, దీనికి పంట పెట్టుబడి మొత్తం భరించేది మీరే. మేమేను 6 నెలల తర్వాత కౌలు ఇవ్వాలి. 6 నెలల తర్వాత 6 నెలల తర్వాత నెలకు 5,000 చొప్పున మొత్తం 15,000 అప్పచెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది కౌలు రైతు అంట. ఈయన కౌలు రైతు ఇట్లా వేసుకుంటే కానీ ఇది కౌలు రైతుకు కొంచెం రిస్క్తో కూడిన పని. కాకపోతే ఓన్ పొలం ఉన్నవారికి ఉంటే మంచిగా ఉంటుంది, మంచిగా మిగులుతుంది. కౌలు రైతులకు కొంచెం రిస్క్తో కూడిన పని. తోట ఇది 3 ఎకరాలు ఉంది. నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి. 15,000 అంటే ఎకరాకి 5,000 రూపాయలు లెక్క పడుతుంది. సంవత్సరానికి వచ్చి 1,80,000 రూపాయలు ఈ తోట ఓనర్కి, యజమానికి ఇవ్వాలి ఈ కౌలు రైతు. కౌలు చేసిన దానికంటే ఓన్గా చేసిన దాంట్లో బాగుంటుంది. ఓన్ పొలం ఉన్న వాళ్ళు ఉంటే చేసుకుంటే లాభాలు ఉంటుంది. అంటే 15 రూపాయల నుంచి 6 రూపాయల వరకు కేజీ పోయిన రోజులు ఉన్నాయి అంటుండు. ఎటు 15 ఫీట్ల డిస్టెన్స్లో కడీలు వాతిరు. ఎటు చూసినా 15 ఫీట్లు. ఈ తోట మొత్తం చాలా బాగుంది. ఇది రీసెంట్గా పెట్టారు, లేత తోట కాబట్టి మంచిగా వస్తుంది. క్రాప్డ్గా బాగుంది. మంచిగా మిగిలితే సంవత్సరానికి 2 లక్షల దాకా మిగులుతాయి. వారానికి ఒకసారి తెంపుతారు కాబట్టి. ఇది చేతులతోటి దొబ్బే నాగల్. ఇది అంటే గుంటక మాదిరిగా ఇట్లా 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 దొబ్బితే ఇది కలుపు తీసుకోవడానికి పనికి వస్తుంది. చెట్ల మధ్య ఆ ముందల వీలైతే ఏదిందో అది తిరుగుతుంటే ఇట్లా కలుపు తీసుకోవడానికి పనికి వస్తుంది. కానీ బాగా చేతులు ఉడక నొప్పులు వస్తాయి దొబ్బి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.